ఏంటి, నేను చేయాల్సిన పని ఏంటి అంటే ఎవరికైతే డౌట్స్ క్లియర్ అవుతాయో వాళ్ళు మాత్రమే వాళ్ళ డెస్టినీని క్రియేట్ చేసుకోగలరు అని తెలుస్తుంది. ఎప్పుడైతే మన డెస్టినీ మనకు వచ్చేసిందో ఇంకా మనం ముందుకెళ్ళగానే చూడండి అక్కడ గ్రీన్ కలర్ ఆకులతో 14 ట్రయాంగిల్స్. ఆ 14 ట్రయాంగిల్స్ ఏంటి అంటే 14 భువనాలు. అది మన శరీరంలో ఏ భాగము అంటే స్వాదిష్టాన చక్రము. ఆ స్వాదిష్టాన చక్రంలో మనం ఏం నేర్చుకుంటాంట, అక్కడ నేర్చుకునే ఏకైక పని ఏంటి అంటే ప్రతి భువనానికి మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు స్కూల్లో పిక్నిక్స్కి తీసుకెళ్తారు, పెద్ద అయిన తర్వాత చక్కగా బయట అన్నీ తిరుగుతాం దేవుడి గుళ్ళకి వాటికి. అసలు ఈ తిరగడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఆ ఊరు వెళ్ళొచ్చాను, ఈ ఊరు వెళ్ళొచ్చాను, ఇక్కడికి వెళ్ళాను, అక్కడికి వెళ్ళానని చెప్తే చాలా హ్యాపీ అనమాట. మనం ఎన్ని దేశాలు తిరిగితే అంత గొప్ప అన్నట్టు ఫీల్. కానీ నిజంగా అసలు మనం బయటికి ఎందుకు వెళ్ళాలంట అంటే ప్రతి ప్లేస్లోనూ ఒక జ్ఞానం ఉంటుందిట, అది నేర్చుకోవడానికి వెళ్ళాలి. అంటే ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి వెళ్ళాలట. మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళడం వల్ల ఉపయోగం ఏంటి అంటే అక్కడ ఉన్న నాలెడ్జ్ వల్ల అక్కడ ఒక ఎనర్జీ ఉంటుందిట. ఆ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని సంపాదించాలి అంటే శక్తి జ్ఞానాన్ని సంపాదించడానికి మనం బయట తిరగాలి. అది పోగా మనం ఏం సంపాదిస్తున్నాం అంటే మనం నాశనం అయిపోయి అహంకారాన్ని సంపాదించుకుంటాంట. అంటే ఏంటి అంటే శక్తి జ్ఞానాన్ని గెయిన్ చేయట్లేదనే కదా అర్థం. ఎక్కడైతే నాలెడ్జ్ ఉంటుందో అక్కడ ఉండదు ఏంటి, అహంకారం ఉండదుట. నాలెడ్జ్ ఉంటే అన్నీ ఉంటాయి, ఓన్లీ ఉండదు అహంకారమే. నాలెడ్జ్ ఉన్న ప్లేస్లో ఉంటుంది ప్లేస్ ఏంటి అంటే అహంకారం. అది వచ్చింది అంటే మనం ఏం గెయిన్ చేయలేదు అక్కడ, నాలెడ్జ్ గెయిన్ చేయలేదు. నాలెడ్జ్ గెయిన్ చేయకపోతే ఏం రాదు, ఎందుకంటే అయి ఉంటేనే అమ్మ వస్తుంది, అయి లేకపోతే అమ్మ రాదుట. అక్కడ ఆ విషయం. ఎందుకంటే అందుకే జీవితానికి ఇద్దరు ఇంపార్టెంటే, ఎవరెవరు, అమ్మ నాన్న. అక్కడ ఆ విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే మనం దాన్ని లోపలికి తీసుకున్నామో అంటే ఎనర్జీ అండ్ నాలెడ్జ్ లోపలికి తెచ్చుకున్నామో ఇక్కడ ఏమవుతుంది. అందుకే మీకు ఎప్పుడైనా వాక్ అర్థం, వాక్ ఎవరు అంటే అమ్మ, అర్థం ఎవరు అంటే నాన్న. ఎందుకంటే నేను ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎవరంటే అమ్మ, కానీ అందులో ఉన్న భావం ఎవరు మళ్ళీ నాన్నే. అంటే శివుడు శక్తి. అందుకే వాక్ అర్థ అని పిలుస్తారు వాళ్ళిద్దరిని. వాక్యేమో అమ్మ అయితే అర్థం ఎవరు అంటే నాన్న అవుతారు. అక్కడ ఆ విషయం తెలిసి మొత్తం ఆ 14 త్రికోణాల్లో ఇక్కడ ఏంటి అంటే శ్రీ విద్యా ఉపాసకుల్ని అమ్మవారు అన్ని చోట్లకి తిప్పి మొత్తం ప్రతి చోట ఉన్న శక్తిని జ్ఞానాన్ని మన లోపల నింపుతుంది. ఎప్పుడైతే నింపిందో ఈ శరీరంలో స్వాదిష్టాన చక్రానికి ఉన్న ఒకే ఒక లక్షణం పేరు ఏంటంటే పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటాం. ఎప్పుడు దాన్ని పోల్చుకోవడం అంటారు. ప్రతి దాంతోనూ పోల్చుకునే లక్షణం మనకి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే పక్కదానితో పోల్చుకున్నానో ఎవరు కోల్పోతున్నారు, ఐ మిస్ మై సెల్ఫ్. ఎప్పుడు ఐ మిస్ మై సెల్ఫ్ అవడం వల్ల ఏమవుతుందిట, నేను కోల్పోతున్నాను. నన్ను నేను ఎప్పుడైతే కోల్పోతున్నానో ఇక్కడున్న ప్రాణం. మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మన ఇంట్లో 5 ఏళ్ల వరకు అంటే 2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు మధ్యలో ఉన్న పిల్లలు వాళ్ళ అమ్మ ఎవరితో అయినా మాట్లాడితే పిల్లలకి అస్సలు ఇష్టం ఉండదు. అంతవరకు వాళ్ళ పని చేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మ ఎవరితో అయినా మాట్లాడుతుంది అనుకోడు, వచ్చి ఏం చేస్తూ ఉంటారు, ప్రతిసారి డిస్టర్బ్ చేస్తారట. అంటే అక్కడ నెస్సిటీ ఏమి ఉండదు, ఊరికే వచ్చి డిస్టర్బ్ చేస్తారట. ఈ డిస్టర్బెన్స్ కారణం ఏమిటి అంటే వాళ్ళ అమ్మ అటెన్షన్ మొత్తం ఎవరిపైన ఉండాలి. ఎప్పుడు వాళ్ళు టీవీ చూస్తున్నా సరే, వాళ్ళు ఏం చేస్తున్నా సరే, వాళ్ళ అమ్మ మాత్రం వాళ్ళని చూస్తూ ఉండాలట. ఇది ఎప్పుడు అదే విధంగా ఇక్కడ మన లోపల ఉన్న హృదయం కూడా ప్రతిసారి పిలుస్తూ ఉంటుందిట. మనం ఏమో అన్నింటినీ చూస్తున్నాం, దీన్ని చూడటంలే. ఇది ప్రతిసారి ఏమంటూ ఉంటుంటే ఒకసారి చూడవా అంటుందిట. చూడమన్నప్పుడు ప్రతిసారి మనమేం చెప్తున్నాం, ఆగు నాకు పని ఉంది, మరి వీళ్ళందరినీ ఎవరు చూస్తారు, అందుకని ఆగమని చెప్తున్నాం. చెప్పిన ప్రతిసారి ఇది ఏమవుతుంది, పిల్లలు చూడండి ఇలా మొహం ముడుచుకుంటారు, అలాగే ఇది కూడా మొహం ముడుచుకుంటుందిట. ఆ ముడుచుకున్న ప్రతిసారి డిస్సాటిస్ఫాక్షన్ అన్నది వస్తుంది. అందుకే మన దగ్గర ఎన్ని ఉన్నా సరే ఏదో ఒకటి లేదు అనిపిస్తుంది. ఆ ఒక్కటి లేనిది ఏంటి అంటే నన్ను నేను కోల్పోయాను, అంటే నన్ను నేను మిస్ అయ్యాను. ఆ విషయం అక్కడ అర్థమవుతుంది. ఎప్పుడైతే నాలెడ్జ్ని ఎనర్జీని గెయిన్ చేస్తామో నన్ను నేను మిస్ అయ్యానని తెలుస్తుంది. ఆ నన్ను నేను మిస్ అయ్యానని ఎప్పుడు తెలిసిందో వెంటనే మనం ఏం చేస్తాం, ఇంక క్షణం నుంచి మనం మిస్ అవ్వకూడదు అనుకుంటాం. ఆ అవ్వకూడదు అనుకోవడం దాన్నే ఇక్కడ ఏమని పిలుస్తారంటే ఆత్మ సాక్షాత్కార సిద్ధి. అంటే ఏంటంటే మనని మనం చూసుకోవడం, నా పని నేను చేయడం.
ఎప్పుడైతే ఎవరు వాళ్ళ పని చేస్తున్నారో వాళ్ళ లోపల వచ్చేది ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ అని వస్తాయట. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఎప్పుడైతే వచ్చాయి, ఎందుకంటే ఎవరి పని వాడు చేసి వాడికి మాత్రమే లీడర్షిప్ క్వాలిటీస్ వస్తాయి. ఆ లీడర్ ఎవరు అంటే ఈ సృష్టి మొత్తానికి విష్ణుమూర్తి. మనం విష్ణుమూర్తిలా తయారవుతాం. ఇక్కడ విష్ణుమూర్తిలా తయారై ఎందుకు నాయకత్వ లక్షణాలు మన లోపలికి రావాలి అని అంటే, మనం చూడడానికి వెళ్తున్నది నాయకి జాతి స్త్రీని కాబట్టి, ఎందుకంటే ఆవిడ మొత్తం యూనివర్స్కి ఎవరు భువనేశ్వర్ రాణి కాబట్టి, నాయకురాలు చూడాలంటే మనం కూడా నాయకుల కింద ఉంటే, అంటే ఆవిడకి సమానంగా ఉంటేనే చూడగలం కాబట్టి అక్కడ మనం విష్ణువులా మారుతాం. ఫస్ట్ ఏమని చేసాం, మన డెస్టినీని మనం క్రియేట్ చేసుకుని బ్రహ్మ అయ్యాం. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు తెచ్చుకుని విష్ణుమూర్తి అయ్యాం. అయిన తర్వాత అక్కడ ఎల్లో కలర్ పువ్వులు ఉన్నాయి చూడండి. ఆ ఎల్లో కలర్ పువ్వులు ఏంటి అంటే 10 త్రికోణాలు. ఆ 10 త్రికోణాలు ఏంటి అంటే మన నాభిస్థానం. ఈ నాభిస్థానంలో ఏం నేర్చుకుంటాము అని అంటే, మీకు చిన్నప్పటి నుంచి తెలుసు, మన కడుపులోంచి బయటకు వస్తాం. బయటకు రాగానే మన బొడ్డు అని వస్తారు. ఫస్ట్ చేసే పని అదే. ఆ బొడ్డు కోయడంలో ఉన్న పని ఏమవుతుంది, బొడ్డు కోయడం వల్ల జరిగే నష్టం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే బొడ్డు కోసారో దాంతోపాటు అమ్మకి బిడ్డకి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని కూడా బయట పాడేస్తారట. దాన్ని ప్లెజెంటా. అది ఎప్పుడైతే పాడేశారో ఆ పాడేసిన మరుక్షణం నుంచి ఏమవుతుందిట అంటే, ఈ బిడ్డకి ఇన్సెక్యూరిటీ అన్నది మొదలవుతుందిట లోపల. ఎందువల్ల అంటే లోపల చీకటి, ఇంత ప్లేసు, ఆ ప్లేస్లోనే వాళ్ళు తిరిగారు అప్పటి వరకు. 9వ నెలవగానే బయటికి రాగానే ఏం చేశారు, బొడ్డు అన్నది కోసారు. కొయ్యగానే ఏమైంది, ఇంత వెలుగును చూసాం. ఎప్పుడు ఇంతకుముందు ఇంత వెలుగును చూడలేదు, ఇలాంటి ఆకారాలు కూడా చూడలేదు. ఇవన్నీ ఒక్కసారి చూసే టైంలో ఏమైంది, అమ్మకి నాకు ఉన్న కనెక్షను తెగిపోయింది. ఆ తెగిపోగానే ఫస్ట్ టైం భయం అన్నది మొదలవుతుందిట. ఆ భయంలో నుంచి వచ్చిన 2 రుగ్మతల పేర్లే అహంకారము, అదే ఇన్ఫీరియారిటీ, సుపీరియారిటీ కాంప్లెక్సెస్. ఆ 2 భయం నుంచే వస్తాయి. ఎవరికి ఎక్కువ భయం ఉంటుందో వాళ్ళే అయితే ఇన్ఫీరియర్గా అయిపోతున్నారు లేదా సుపీరియర్గా అయిపోతున్నారట. అక్కడికి వెళ్ళగానే ఏమవుతుంది అంటే, రుద్రుడు అంటే శివుడు, ఎందుకంటే ఫస్ట్ బ్రహ్మ అయిపోయాం, తర్వాత విష్ణు అయ్యాం కదా, ఇప్పుడు శివుడిని ఏమని పిలుస్తారంటే లైకారకుడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆయన వచ్చి అయితే మనలో అయినా కలుస్తాడు, లేకపోతే ఆయనలో అయినా కలిపేసుకుంటాడట. ఇక్కడ జరిగేది ఏంటి అంటే, ఆ శివుడి యొక్క శక్తిని మన లోపల కలుపుకోవడం మొదలెడుతుంది. అందుకే రుద్రుడిని ఎప్పుడు అగ్నితత్వము అని పిలుస్తారు. అగ్నికున్న ఒక గొప్ప లక్షణం పేరేంటి అంటే, అగ్నిలోకి ఏదైనా సరే దాని రూపు మార్చేస్తుందిట. 2వ లక్షణం ఏంటి అంటే, అది అలా అంటించుకుంటూ అంటే కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతుందిట. సో ఇక్కడ ఏంటి అంటే, నేచర్తో ఏదైతే నేను డిస్కనెక్ట్ అయిపోయానో అలాంటి నేను అన్నదాన్ని మళ్ళీ ఏం చేస్తుంది నేచర్ అంటే ఇక్కడ అర్థమేమిటి, ప్రకృతి. ఆ ప్రకృతి అంటే అమ్మ స్వరూపం. ఈ నాన్న వచ్చి ఏం చేస్తున్నాడు, నన్ను ప్రతిసారి అమ్మతో కలిపేస్తున్నాడు. ఎప్పుడైతే అమ్మతో కలుస్తున్నానో వెంటనే నాకు అర్థమవుతున్నది ఏంటి అంటే, నేను ఇది కాదు, నేను అంటే నా శరీరం కాదు, ఏంటి అంటే లోపల ఉన్న శక్తి. ఆ శక్తిని ఎంత బయటికి తీస్తానో నేను అంత గొప్పదాన్ని అవుతాను. అదే విల్ పవర్ అని అంటారు. అంటే ఆత్మశక్తి పెంచుకోవడం ద్వారా మన లోపల ఉన్న విల్ పవర్ అన్నది పెరుగుతుంది. ఎప్పుడైతే పెరిగిందో ముందుకు వెళ్తాను చూడండి. ఆ ముందుకు వెళ్ళగానే పింక్ కలర్ పువ్వులు ఉన్నాయి. ఆ పింక్ పువ్వులు ఏంటి అంటే, అవి కూడా 10 త్రికోణాలే ఉంటాయి. అవి అనాహత చక్రం, హృదయస్థానం. ఇక్కడే మనం ఏంటంటే, న్యూటన్ గారు 3వ లా ఉంది కదా, ప్రతి యాక్షన్కి ఏముంటుంది, రియాక్షన్ ఉంటుంది. అది అనుభవంతో మనం తెలుసుకుంటాం. ఎప్పటి వరకు నాకు వచ్చిన ప్రతి దానికి కారణం ఎవరు, అప్పటి వరకు దేవుడు అనుకుంటున్నాను, కాదు ఎవరు, నాకు వచ్చిన ప్రతి విధికి కారణం ఎవరంటే నేనే అని తెలుస్తుందిట. ఎందుకు అని అంటే, నేను ఏమి ఇస్తున్నానో నాకు అదే వెనక్కి వస్తుంది. కాకపోతే నేను ఇచ్చినంతే వస్తుందా అని అడిగినప్పుడు ఏమవుతుందిట అంటే, నేను ఒక థాట్ని ప్రకృతిలోకి పంపిస్తున్నాను. ఇదేంటి, నేను అన్నది లిమిటెడ్, ఇంతే ఉంది ఈ పెట్టులో. కానీ ప్రకృతికి వెళ్ళేసరికి అది ఏమవుతుంది, అన్లిమిటెడ్ అవుతుందిట. సో ఎన్నైనా రావచ్చు. అంటే నేను ఒకళ్ళని తిట్టాననుకో, వచ్చి 10 మంది తిట్టచ్చు, 100 మంది తిట్టచ్చు, 1000 మంది తిట్టచ్చు, చెప్పలేం. ఒకళ్ళని కొట్టాననుకోండి, అదే నేను ప్రేమించాను అనుకోండి, ఎంతమంది ప్రేమించినా సరే. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, మీకు ఒకే ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ అమ్మలా మారాలి అంటారు. ఎందుకంటే అమ్మలా మారితే తప్ప అమ్మ అంటే ఏంటో అర్థం అవుతుందట. చిన్నప్పుడు బాగా చదువుకుంటారు ఆడపిల్లలు. ఎప్పటి వరకు అంటే, చదువుకున్నంతసేపు అమ్మ మీద ఏముంటుంటే అథారిటీ ఉంటుందిట, కమాండ్ ఉంటుందిట, ఆర్డర్ ఉంటుందిట.
ఇంకా రిక్వెస్ట్లు ఏమి ఉండవు, అన్నీ నువ్వు ఎందుకు చేయలేదు నేను వచ్చేసరికి ఇలా అన్నీ ఆవిడని తిట్టడం విసుక్కోవడం అన్నీ ఉంటాయట. కానీ ఎప్పుడైతే పెళ్ళి అవుతుందో, పెళ్ళై ఫస్ట్ కడుపు రాగానే ఆడపిల్లలో వచ్చి మార్పు ఏంటంటే ప్లీజింగ్ అన్నది తెలుస్తుందిట. ఏంటి అంటే అమ్మ తినాలనిపిస్తాను వండి పెడతావా అని. ఆ తర్వాత 9 నెలలు బరువు మోస్తూ ఉంటుందిట. ఆ బరువు మోసిన ప్రతిరోజు ఎవరికైనా అంతే, అమ్మ అర్థం అవ్వాలంటే మనకు పిల్లలు పుట్టాలన్నమాట. అయితే ఏమవుతుందిట అంటే ఈ కడుపు వస్తుంది కదా, 9 నెలలు బరువు ఎంత పెరుగుతుందో ఆ రిక్వెస్ట్ అంటే ఆ కైండ్నెస్లో ఏమవుతుంది, జాలి గుణం పెరిగిపోతూ ఉంటుందిట. చివరికి పిల్ల బయటికి రాగానే ఫస్ట్ టైం తెలుస్తుంది సరెండర్ అంటే ఏంటో, అంటే శరణాగతి. ఎందుకంటే అంత కష్టపడితే కానీ నేను బయటికి రాలేదు అన్నది ఎప్పుడు తెలుస్తుంది, అనుభవంతో మన పిల్ల బయటకు వచ్చినప్పుడే. అప్పుడే ఫస్ట్ టైం మనం అమ్మలా మారుతాంట. అప్పుడు కూడా మన పిల్ల మీద ప్రేమ రాదుట. నన్ను ఎంత కష్టపడి మా అమ్మ కంది అని ఫస్ట్ టైం అమ్మ మీద ప్రేమ వచ్చేది మనకు పిల్ల పుట్టినప్పుడ. సో అదే ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఈక్వలెంట్ రియాక్షన్ అంటే అర్థం అదే. 25 ఇయర్స్ తర్వాత ఈక్వలెంట్ రియాక్షన్ మనకు కనిపిస్తుంది. అప్పటి వరకు మనం అనుకున్నది వేరు, అనుభవంతో మనకు వచ్చింది వేరు. అక్కడ ఆ విషయం తెలుస్తుంది. అంటే నేను అమ్మ అన్నదాన్ని తెలుసుకోవాలంటే నాకు ప్రతి విషయంలోనూ ఏముండాలి, అనుభవం ఉండాలని తెలుస్తుంది. ఎక్స్పీరియన్స్ లేకుండా బయటికి చేసేది ఏది స్థిరం కాదు. ఎప్పుడైతే అది అర్థమైందో ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళగానే 8 త్రికోణాలు ఉంటాయి. ఆ 8 త్రికోణాలు ఏంటి అంటే మన కంఠం. ఇక్కడ మనం ఏం నేర్చుకుంటాం అంటే అక్కడ ఉన్నది 8 మంది వాగ్దేవతలు ఉంటారు. 8 త్రికోణాల్లో వసిన్యాది వాగ్దేవతలు అంటే వాళ్ళే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణి, జైని, సర్వేశ్వరి, గౌడి. ఈ 8 మంది దేవతలు ఏం నేర్పిస్తారట అంటే ఫస్ట్ టైం మాట్లాడడం అన్నది నేర్పిస్తారట. అప్పటి వరకు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు. కమ్యూనికేషన్ అంటే అర్థం ఏమిటంటే స్మార్ట్గా మాట్లాడడం కాదు, కమ్యూనికేషన్ అంటే ప్యూర్గా మాట్లాడడం అని తెలుస్తుంది అక్కడికి వెళ్ళాక. నువ్వు నిజం మాట్లాడితే ఎలా చెప్పినా అందరూ వింటారు, అదే అబద్ధం చెప్పి స్మార్ట్గా మాట్లాడితే తర్వాత మన మాట ఎవరు వింటారు అని తెలిసిపోతుంట. ఎప్పుడైతే స్మార్ట్నెస్లో గొప్పతనం లేదని తెలిసిందో ముందుకు వెళ్ళిపోతాం. ముందుకు వెళ్తే అక్కడ ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ ఏంటి అంటే మన 3 కళ్ళు, అంటే 2 కళ్ళు మధ్యలో ఉన్న 3వ కళ్ళు. ఈ 3 కళ్ళల్లో ఏం నేర్చుకుంటా అంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాల్లో వర్తమాన కాలం యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుని ఎప్పుడైతే అది తెలిసిందో మన టైంని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలో తెలుస్తుంట. ఎందుకంటే ప్రతి ఒక్కడికి జీవితంలో ఉండేది 24 గంటలేను. కానీ కొంతమంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, కొంతమంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే మన టైంని మనం వాడుకోవట్లేదు అని అక్కడ తెలుస్తుంట. ఎప్పుడైతే అది అర్థమైందో ఎప్పుడు వర్తమాన కాలంలో ఉండడం మాత్రమే నేర్చుకుంటాం. బీయింగ్ ప్రెజెంట్ అది నేర్చుకోగానే ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్తే శ్రీచక్రం మొత్తాన్ని ఒక డాట్ పెట్టి గీస్తారు. ఆ డాటే మన సహస్రార చక్రం మాడ ఏదైతే ఉందో అది. ఇక్కడ ఏంటి అంటే ప్రతి క్షణం ఆ నాలెడ్జ్ని, ఎనర్జీని రోజుకి అంటే ప్రతి నిమిషం మనం ఎలా గెయిన్ చేయొచ్చో అక్కడి నుంచి నేర్చుకుంటాం. ఎప్పుడైతే మీరు అనుకున్న పనిలో నాలెడ్జ్, ఎనర్జీ రావడం మొదలుపెట్టిందో మీకంటే ఈ సృష్టిలో గొప్పవాళ్ళు ఎవరు ఉండరు, ఆనందంగా కూడా ఎవరు ఉండరు అని తెలుస్తుందిట. ఇప్పుడు ఈ పూజ ఎలా చేస్తాము అంటే మధ్యలో ఉన్న దీపం వాళ్ళు